క్రిస్పీగా మినపగారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్‌లో 2 కప్పులు మినపప్పు వేసుకొని, దాన్ని 2 సార్లు వాష్ చేసుకొని, మళ్ళా వాటర్ వేసుకొని 6 అవర్స్ నానబెట్టుకో. పప్పుని మిక్సీ బౌల్‌లో ఏసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, మృదువుగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతేనే కొంచెం డ్రాప్స్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇలా 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చిన్న టిప్ చెప్తాను. ఒక బౌల్‌లో కొంచెం వాటర్ వేసుకొని, ఒక క్లాత్‌ని తడుపుకోవాలి. ఏదో ఒక బాక్స్ మూత తీసుకొని, ఆ క్లాత్‌కి ఇలా చుట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. గారెలు చాలా బాగా వస్తాయి ఈ టిప్‌తోని. ఫస్ట్ టైం గారెలు వేసిన వాళ్ళైనా చాలా సులువుగా వేసుకోవచ్చు. గారెలు వేసే ముందు ఈ క్లాత్‌ని తడపాలి. కొంచెం వాటర్‌తో తడుపుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క గారె వేసేసుకోవాలి. ఇలా ఎన్ని గారెలైనా మనం సులువుగా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఏగనివ్వాలి. ఏగిన వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది కొబ్బరి చట్నీతోనో లేకపోతే అల్లం చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటది.